కిల్లర్ ఆర్టిస్ట్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఈ సినిమా నిడి వచ్చి 2 గంటల 21 నిమిషాలు. సినిమా టైటిల్ దగ్గర నుంచి ఆకట్టుకునే విధంగా సాగింది దీని పరిస్థితి అంతా కూడా. ఎందుకంటే ఇది కిల్లర్ ఆర్టిస్ట్ అని ఇంగ్లీష్లో కిల్లర్ అని కనబడకుండా చిన్నగా ఆర్టిస్ట్ అనేది పెద్దగా వేశారు. అంటే ఆర్టిస్ట్ అనేదే కనబడేలాగా. ఈ కళాకారుడు ఏం కళ అంటే చంపడం కూడా ఒక కళ అన్నది ఈ సైకో వాదన. కాళికేయ ప్రభాకర్ క్యారెక్టర్ చేశాడు. ఈ రకంగా ఈ పోస్టర్ దగ్గర నుంచి ఆకట్టుకునే విధంగా ఆర్టిస్ట్ అనే జనాలకు రిజిస్టర్ అవుతుంది. 2 గంటల 23 నిమిషాల నిడివితో వచ్చిన ఈ డ్రామా థ్రిల్లరు సర్టిఫికేట్ అడల్ట్ సర్టిఫికేట్ని తెచ్చుకుంది. 21 మార్చ్ 2025 21 మార్చ్ 2025 శుక్రవారం రోజు ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో హీరోగా చేసింది సంతోష్ కల్వచర్ల, హీరోయిన్గా చేసింది క్రిషికా పటేల్. కొంచెం స్థనాల గీత తప్ప ఎక్కడ ఎక్స్పోజింగ్ లేకుండా నీట్గా హీరోయిన్ కనబడింది. కాళికేయ ప్రభాకర్ ఈ సినిమాలో సోనియా ఆకుల ఒక ఇంపార్టెంట్ పాత్రలో నటించింది. వినయ్ వర్మ విలన్గా నటించాడు. ఇక సత్యం రాజేష్ ఒక ఇంపార్టెంట్ సిఐ పాత్రను చేశాడు. తనికెళ్ళ భరణి ఒక గెస్ట్ పాత్రను చేశాడు. స్నేహ మాధురి చెల్లెల పాత్ర స్వాతి పాత్రను చేసింది, చాలా అద్భుతంగా చేసింది. సుదర్శన్ కానిస్టేబుల్గా, ఇంకొక ఆర్టిస్ట్ కూడా కానిస్టేబుల్గా చేయడం జరిగింది. రతన్ రిషి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి ఒక పరువు హత్యల నేపథ్యంగా తీసుకున్నారు, హానర్ కిల్లింగ్ అని ఇంగ్లీష్లో. డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము ప్రొడ్యూసర్ చేసినటువంటి నిర్మాతగా ఉన్నటువంటి ఈ సినిమాకి సురేష్ బొబిలి మంచి మ్యూజిక్ని అందించాడు. నువ్వే అనే ఒక పాట, తర్వాత ఇంగ్లీష్లో సెకండ్ హాఫ్లో సాంగ్, ఇంకోటి బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్, మొత్తం 3 పాటలు ఉంటాయి ఈ సినిమాలో. బాగున్నాయి పాటలు. చందు ఏజే సినిమాటోగ్రఫీ ఆకట్టుకునే విధంగా ఉంది. అట్లాగే ఆర్ఎం విశ్వనాథ్ ఎడిటింగ్, అక్కడక్కడ కొన్ని ల్యాగులు ఉన్నాయి. అయితే ఆ సీన్లో డైలాగులు హీరోయిన్ చెప్పేటప్పుడు కూడా ల్యాగులో చెప్పింది. ఇందులో ఒక డైలాగ్ ఉంది, ల్యాగ్ వద్దు అని ప్రభాకర్తో అనిపించారు. కానీ ఇందులో ఒక సన్నివేశం, ముఖ్యంగా అది ఏంటంటే బార్ సన్నివేశంలో హీరోయిన్ కలుసుకున్నప్పుడు ప్రాంప్టింగ్ లాగా ఉంటాయి డైలాగ్స్ అక్కడ. అట్లా నేను నిన్ను మార్చుకునే శక్తి నాకుందో లేదో, లేక ఆ ప్రేమకు శక్తి లేదో, ఇలా ఉంటాయి డైలాగ్స్. సో యు ఆర్ రూయినింగ్ మై బ్యూటిఫుల్ లవ్ అని చెప్పేసి అమ్మాయి అనిపోతుంది. ఆ సన్నివేశంలో అక్కడ తాగుబోతులు ఆడు పనికి వస్తలేడు, నేను రావాలా అని అడిగినప్పుడు ఆ హీరో రియాక్షన్ ఇమీడియట్గా అతని మీదకి వెళ్ళదు. చాలా ల్యాగుల తర్వాత బాటిల్ తీసుకెళ్ళి కొడతాడు. అది ప్రేక్షకులకు రుచించదు. ఎందుకంటే అప్పటికే చాలా లేట్, 2-3 సార్లు డైలాగులు అంటాడు ఆ అమ్మాయికి నేను వెళ్ళాలా అని. తర్వాత కొడుతుంటే అంటాడు, ఏడోడు పాగలగాల్లాగా ఉన్నాడు, ఆ పిల్లనేమో మంచిగా పిటపిటలాడుతుంది, ఇడేమంటలేడు అని చెప్పి. మా మమ్మీ నిన్ను బర్త్డేకి పిలిచింది, ఆ అమ్మాయి వినిపించుకోకుండా మా అమ్మాయి నిన్ను బర్త్డేకి పిలిచింది, నేను మా తాతయ్య ఇంట్లో బర్త్డే చేసుకుంటే కనీసం నీకు రేపు నా బర్త్డే అయినా గుర్తుందా అని చెప్పి హీరోయిన్ అనే సన్నివేశం చాలా ల్యాగ్ ఉంది. షార్ట్ చేసేయచ్చు, క్రిస్ప్ చేసేయచ్చు, దాన్ని సగం సన్నివేశం చేయొచ్చు. సో తర్వాత తాగుబోతుల పర్ఫార్మెన్స్, చిన్న క్యారెక్టర్ అయినా వాళ్ళు రిజిస్టర్ అయ్యే విధంగా కనిపించారు వాళ్ళు. సో ఆ సీను ఒకటి బాగా ల్యాగ్ అనిపించింది నాకైతే. ఇక సినిమా కథగా వస్తే, విక్కీ హీరో సంతోష్ కల్వచర్ల చేసినటువంటి పాత్ర. సో ఆయన చేసిన పాత్ర పేరు విక్కీ, అతనికి ఒక చెల్లెలు స్వాతి అని ఉంటుంది. అయితే ఓపెనింగ్ ఎలా ఇచ్చారంటే మనకి ఫస్ట్ ఓపెనింగ్లో కాళికేయ ప్రభాకర్ ఒక పెద్ద డేంజరస్ క్రిమినల్, అతను ఆర్టిస్ట్ అని తన అనుకుంటాడు. కిల్లింగ్ కూడా ఆర్టే, ఇది 64 కళలో 65వ కళ కిల్లింగ్ అనేది అతను చెప్పుకుంటూ ఉంటాడు. అట్లా కాళికేయ ప్రభాకర్ తీసుకెళ్తూ ఉంటే సుదర్శన్కి వాళ్ళకి ఒక్కసారిగా వాళ్ళు బ్రేక్ చేసి కొట్టేసి నానా రకాలుగా ఇది చేస్తుంటారనమాట. ఆ రకంగా ఈ పాత్ర ఉంటుంది. ఆ తర్వాత విక్కీ చెల్లెలు స్వాతి ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చూపిస్తారంటే మనకు స్టార్టింగ్ ఆ ప్రభాకర్ అలా తప్పించుకున్నాడు, ఆ పోలీసులను కొట్టిన తర్వాత సత్యం రాజేష్ సిఐ అతన్ని కూడా గాయపరిచాడు, షూట్ చేశాడు, పట్టుకో అతన్ని అన్నాడు. నాకు తనుల బాబా బ్రహ్మానందం ఫొటోస్ పెడతారు. తనుల బాబా ముందే చెప్పాడు, సుదర్శన్ భయపడుతూ ఉంటాడు, అసలు డ్రైవింగ్ నేను చేయొద్దన్నాడు. కానిస్టేబుల్ డ్రైవర్ అతను, పోలీస్ డ్రైవరు. అయితే నా ముందే చెప్పాడు తనుల బాబా, నేను అనవసరంగా వచ్చాను అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇతను పారిపోతాడు. విలేకరుల సమావేశం. ఆ తర్వాత ఈ పాత్రని ఏ రకంగా ఎస్టాబ్లిష్ చేశారంటే ఇక విక్కీని చూపిస్తారు. విక్కీ లవర్ దగ్గరికి వెళ్తే చూవింగమ్ కవర్ చేసుకొని పోయా, నాకు స్మోకింగ్ ఉందా అంటే మీరు ఇబ్బంది పడొద్దని చెప్పి స్వరూపరాణి అనేటువంటి ఆమె కూతురు జానీని ఇష్టపడతాడు. ఆమె భర్త పేరు రవీంద్ర, అతను ఆర్డినరీ ఫెలో నుంచి పైకి వస్తాడు, వినయ్ వర్మ. సో ఈ స్వరూపరాణి యొక్క భర్త పేరు రవీంద్ర, అతను వినయ్ వర్మ. సో అతనికి మేము బర్త్డే రోజు ఈమె పరిచయం చేస్తాం తండ్రికి. సో అతను ఈ లో క్యాస్ట్ కాబట్టి, అంటే లో కేటగిరీ, క్యాస్ట్ అని కాదు, లో కేటగిరీ అని అతన్ని తక్కువ నుంచి వచ్చామని చెప్పి భార్య కూడా ఒక మాట అంటుంది అని
లో కేటగిరీ కింద భావించి నీకు తక్కువ బుద్ధులు అట్లాంటి బుద్ధులే ఉంటాయి నీకు అని భార్య దూషించి కొన్ని తప్పు పనులు చేస్తే ఒక జాబ్ కోసం వచ్చిన ఒక అమ్మాయిని తడుముతే ఆ అమ్మాయి ఇంట్లోంచి ఇతని భార్య ఎలగొడుతుంది. సో అటువంటి పరిస్థితులు ఉన్న వినయ్ వర్మ ఈ అమ్మాయిని రేప్ చేస్తాడు. ఎవరు? స్వాతిని చాలా దారుణంగా రేప్ చేసి తర్వాత ప్రభాకర్కి పేరు వచ్చేలాగా చేస్తాడు. అక్కడ దెంగడం అనేది ఎట్లా చూపించారంటే నెట్టడము, తన్నడం అన్నీ చూపించారు. సో తర్వాత మొత్తం ఇది ప్రభాకర్ మీద పడుతుంటే ఇంతకుముందు ఒక దేవరాజ్ అని ఒక వ్యక్తి వాళ్ళ చెల్లెల్ని వెంటబడుతున్నాడని ఇతన్ని ఇష్టపడుతున్న ఒక అమ్మాయి పక్కింటి అమ్మాయి చెప్తుంది. సో అతనే ఇది పని చేశాడేమో అని చెప్పేసి వాళ్ళ అన్న వ్యాకుల పడతాడు. అక్కడ నువ్వే అని గుర్తు చేసుకుని చెల్లెని గుర్తుకొని బాధపడతాడు. జానికి చెప్పి బాధపడతాడు. ఆ తర్వాత అతను ఈ రేప్ చేసిన వాడు హీరోయిన్ల మాస్కులు పెట్టుకొని తింటాడని చెప్పేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత అక్కడ వెతికితే ఒక హీరోయిన్ మాస్క్ దొరుకుతుంది. సో అది చూసుకొని అంటే అది వాయిరిజం కింద అలా చేసేటువంటి వ్యక్తిని చూసి మొత్తానికి పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే ఇతను కాదు అంతకుడు, వేరే అంతకుడు అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అది తెలియాలంటే సిఐని కిడ్నాప్ చేయాలని చెప్పి కిడ్నాప్ చేయడం చాలా తమాషా ఫన్నీగా ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే ఫన్నీగా అంటే ఎగతాళి టైప్లో ఉంటుంది. అది ఏంటంటే ఫోన్లు లాక్కొని వెళ్తారంట. పోలీసులు ఫోన్ లాక్కొని ఊకుంటారా? అది ప్రాంక్ లాగా అంటే ఏడ్రా కెమెరా అంటే లేదంటాడు. రెండోసారి అడిగితే అది సీసీ కెమెరా అంటాడు. తీసుకొచ్చి మళ్ళీ అక్కడ చేర్చేస్తారు. ఒక పిల్లని తీసుకొచ్చి పెట్టినట్టుగా సిఐని. ఆ సిఐ మొత్తం కథ చెప్తాడు. ఇది కాదు వాళ్ళు కాదండి. ఇంటర్వ్యూల ముందు మాత్రం ఇంటర్మిషన్ అని చెప్పి ద ఎలిమినేషన్ విల్ స్టార్ట్ విత్ ఇన్ 10 minutes అని చెప్పి ఇవ్వడం బాగుంది, నావెల్టీగా ఉంది. అది ఇంటర్మిషన్ అని పొడుగులో వేసి బ్రేక్ లాగా చేసి ఇటు హీరో వెతుకుతున్నాడు, అటు విలన్ అక్కడ తిరుగుతున్నాడు. అప్పుడు చాలా విచిత్రంగా తప్పించుకున్నటువంటి ప్రభాకరు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళ తాతగారి ఇంట్లో ఈమె బర్త్డే చేసుకుంటుంటే అక్కడ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఒక రూమ్లో బంధించేసి అతను అసిస్టెంట్ భద్రంతో పాటు ఒక్కొక్కరిని ఎలిమినేషన్ ప్రక్రియ అంటే చిన్న ఇది పొడిచేటువంటి తినే దాంతో పోర్కుతోటి ఒక్కొక్కరిని పొడిచి చంపుతుంటాడు. ఎలిమినేషన్ అంటే వీళ్ళు బయటకు కూడా అనుకుంటారు చంపడం. అట్లా చేసుకుంటూ పోతారు. అక్కడ ఒక 4 నెలల గర్భిణిని ముందు ఆమెని వీరి గుమ్మడి పంట ఆడు పిల్లల ఆటలాగా ఆడుదాము, చిన్నప్పుడు మీరు ఆడే ఉంటారు కదా పిల్లలాట, ఆ టైప్లో ఆడాన్ని ఒక్కొక్కరిని వెతుకుతా అందరినీ చంపేస్తూ ఉంటాడు. ఆ లాస్ట్కు ఇక్కడ వీళ్ళని వచ్చి పట్టుకొని మొత్తానికి అక్కడ ఈయనని కొడతారనుకుంటే ప్రభాకర్ని కాకుండా ప్రభాకర్ని వదిలిపెట్టేసి ఆ కిల్లర్ని వదిలిపెట్టి వినయ్ వర్మని కొడతాడు. వాడే సస్పెన్స్, ఆనర్ కిల్లింగ్ ఇది. మా చెల్లెల్ని చేసి ఇట్లా చేశాడు అని ఆ ఇద్దరు రేప్ చేసినట్టుగా ముగ్గురు రేప్ చేసినట్టు ఒక దగ్గర డైలాగ్ సత్యం రాజేష్ కూడా కలిపినట్టుగా చెప్పి ఈ క్రైమ్లో నేను భాగమైనని సత్యం రాజేష్ చెప్పడం జరుగుతుంది. మొత్తానికి లాస్ట్కి ఈ వినయ్ వర్మకి ఏం జరిగింది, ఆ తర్వాత స్వరూపరాన్ని ఏ రకంగా చేసింది. అంతకుముందు స్వరూపరాన్ని తను ఎత్తుకుంటాడు భుజం మీద అలగ్గని ఎత్తుకొని. ఆమె హీరోయిన్ పక్కన సిస్టర్ లాగా ఉంది, ఒక హీరోయిన్ అక్క చెల్లెలు లాగా ఉన్నారు. హీరోయిన్ జానీ పాత్ర చేసిన అమ్మాయి పక్కన సిస్టర్ లాగా ఉన్నది. సో మొత్తానికి ఏంటంటే అందంగా ఉన్నది హీరోయిన్ చాలా. హీరోయిన్ తల్లి కూడా అందంగా ఉంది. ఆ ప్రకారంగా ఆమెను ఎత్తుకొని వెళ్తాడు ప్రభాకరు. సో ఆ రకంగా ఎత్తుకొని వెళ్ళిన తర్వాత నీళ్ళలో టబ్లో వేసి పైనేమో కరెంటు పెడతాడు, కింద నీళ్ళలో మునిగిపోతే చచ్చిపోతే ఎంతో కష్టంగా బయటపడుతుంది తడి బట్టలతో. సో అవన్నీ సన్నివేశాలు బాగున్నాయి. సో గ్లామర్గా అందరూ చిన్న పొట్టి నెక్కర్లతో వేయడం బాగుంది. అది తనికెళ్ళ బరిని ఒకసారి ఇతను జైల్లో కలవడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఇతను ఆ మీద నోటితో మంట అతనికి చేతికి బయలుదేసి పంపిన నోటితో మంటలు వేసేటువంటి ప్రయత్నం చేసి ప్రభాకర్ గల్లబట్టేసి వస్తాడు వాళ్ళ చెల్లెని చంపినందుకు. బయటకు వచ్చినాక తనికెళ్ళ బరిని కొట్టడం అని చిన్న సన్నివేశం. తనికెళ్ళ బరిని సుదర్శన్ బాగుంది. అయితే చెల్లెలుగా చేసిన స్నేహమాధురి ఆకట్టుకుంది. నటనలో కానీ చూడడానికి పర్ఫార్మెన్స్ లుక్స్లో కానీ అన్ని విధాలు ఆకట్టుకుంది ఆ అమ్మాయి. అట్లాగే హీరోయిన్గా చేసిన కృషికా పటేల్ కూడా బాగా ఆకట్టుకుని ఇందాక చెప్పినట్టు చిన్న గీత తప్ప ఇంకెక్కడ ఏం చూపించకపోయినా నీట్గా ఉన్నాయి పాటలు కూడా. సో హీరోగా చేసిన సంతోష్ కల్వచర్ల అతను బాధను కసిని అన్నీ చూపించాడు. అన్నరికన్నా బాగా చేసింది మెయిన్ లీడ్ చేసినటువంటి కాళికే ప్రభాకర్, కిల్లింగ్ ఆర్టిస్టు ఆయన. సో అతని డైలాగు కిల్లర్ ఆర్టిస్టు డైలాగు ఇతను చెప్తాడు. అతను ఇంటెన్సివ్ క్లాసికల్ అది నేను చాలా పర్ఫెక్ట్గా చేస్తాను, ఇది కూడా ఒక కళనే, ఎందుకు గుర్తించరు కళాకారులు, చూడు మా కోసం ఇంతమంది మాట్లాడుకుంటున్నారంటే ఇది కళే కదా అన్న టైప్లో అతను చెప్తూ ఉంటాడు. సో మొత్తానికి ఒక హీరోయిన్ లిప్ లాక్ సీన్ కూడా ఒకటి ఉంది. టాక్సిక్ ఎందుకు అయ్యావని చెప్పి అంటుంది. ఎందుకు అంటే లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్ కొడతాడు హీరో. ఎందుకు కొట్టావంటే ఇది అంటాడు. మొత్తానికి గేమ్ ఆడి ఆ గేమ్లో ఎలిమినేషన్ ప్రక్రియ దగ్గర చేస్తానంటే లాస్ట్కు వీళ్ళ సొంత చెల్లెల్ని వాళ్ళ భర్తని చంపేస్తాడు. పరువత్త కింద 2 సంవత్సరాలు వెతికి మరి నడి రోడ్లో చంపేస్తాడు. అది న్యూస్ ఫస్ట్ స్టార్టింగ్లో చూపిస్తారు. ఆ న్యూస్ చేసింది ఇతనే అని మనకు సెకండ్ హాఫ్లో రివీల్ చేస్తారు. తర్వాత వాళ్ళ చెల్లెలు కూతురుని తీసుకొచ్చి ఆ చెల్లెలతోటే అతన్ని కాల్చి చంపించడం అతని ఫినిషింగ్.
వినయ్ వర్మని ఇంట్లోకెళ్ళి గెంటేయడం అతని ఫినిషింగ్. సో మొత్తానికి సత్యం రాజేష్ వీళ్ళందరూ బయటపడి మొత్తానికి కథ సుఖాంతం కావడము. కిల్లర్ ఆర్టిస్ట్లో ఇప్పుడు పరువుల హత్యలు ఇది చూసి ఈ రకంగా సమాజంలో జరుగుతుందంటూ డైరెక్టర్ చెప్పి మనకి అక్కడ ఈ ఫిలిం బై ఈ టీమ్ అని చెప్పేసి ఎవరు మన రతన్ రిషి టీమ్ అని చెప్పేసి ఎండ్ కావడం. ఇది సురేష్ బొబ్బిలి మ్యూజిక్ ఆకట్టుకుంటుంది, రీ రికార్డింగ్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. ముఖ్యంగా హీరోయిన్లు అందంగా ఉండడంతో, ముఖ్యంగా గర్భిణిగా చేసిన అమ్మాయి కూడా పింక్ చీరలో చాలా చక్కగా ఆనందంగా కనబడింది. సో ఉన్నంత వస్త్రధారణ కూడా బాగా అంత ఫ్యాషనీగా ఉంది. ఆ అమ్మాయి ఒక్కతే చీరధారలో మంచి సెక్సీగా కనపడ్డది. మొత్తానికి ఓవరాల్గా కిల్లర్ ఆర్టిస్ట్ అనే సినిమా అంత తీసిపారేదగ్గ సినిమా అయితే కాదు. కొంచెము కొద్ది గొప్ప వెయిట్ ఉన్న సినిమాని 2 గంటల 23 నిమిషాలు ఎక్కడ ఒక్క సన్నివేశం ఒక్కటే కొంచెం ల్యాగ్లు ఉన్న సన్నివేశం అది మినహాయించి సినిమా అంతా కూడా ఇంట్రెస్ట్గా చూసే వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. ముఖ్యంగా యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్స్ చూసి ఎంజాయ్ చేసే వాళ్ళకి మాత్రం కనువిందుగా ఉంటుంది ఈ సినిమా. బాగా తీశారు సినిమాని. ఉన్నంతలో కొత్త కాన్సెప్ట్ తీసుకొని హానర్ కిల్లింగ్ అంటే పరువు హత్యల నేపథ్యంలో చేసినటువంటి ఈ సినిమా ఒక సఫలీకృతమైనటువంటి చర్యగానే చెప్పుకోవాలి. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.5/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రభాకర్ ప్రయత్నిస్తే మంచి మెయిన్ లీడ్లో కూడా చూపించగలరు సత్తా అని చెప్పి మరోసారి చూపించుకున్నాడు ప్రభాకర్ ఈ సినిమాలో. సో మొత్తానికి ఒక మంచి సినిమా ద్వారా ప్రభాకర్ తన ప్రతిభను మరోసారి చాటుకున్నాడు. ఆయన ఇట్లా 2-3 సినిమాలు మెయిన్ లీడ్ చేయడం జరిగింది. సో బాహుబలి ప్రభాకర్, కాలికే ప్రభాకర్ అంటారు. బాహుబలి చేసిన పాత్ర ప్రకారంగా ప్రభాకర్ ఒకప్పుడు ఆయన మర్యాద రామణ సినిమాతో వెలుగులోకి వచ్చిన ప్రభాకర్ ఇవాళ ఒక మంచి నటుడుగా నిలదొక్కున్నాడు. అతని కొరకు మాత్రం ఖచ్చితంగా చూడాలి. అతను ఇక్కడ రఫ్ ఫేసు గడ్డం ఆ క్యారెక్టర్కి ఎగ్జామ్ సరిపోయాడు అతను. సో అతని పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా చూడదగిన సినిమా ఇదని చెప్పాలి. 3.5/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.